స్త్రీ ఘోష ఈ ఇంటిని పట్టి పీడిస్తుంది. మా నాన్న రెండో భార్య ఆవిడ కూతురు గురించి అని నేను అనుకుంటున్నాను. మనకంటే ముందే ఆ తల్లి కూతుళ్లను వెతికి పట్టుకొని వాళ్ళని మభ్యపెట్టి మనకి ఎదురు తిరిగేలా మీకు మనశ్శాంతి లేకుండా చేయాలనేదే వాళ్ళ ప్లాన్. ఎక్కడున్నారో ఏమో. మామయ్య గారు వాళ్ళని ఎంత వెతుకుతున్నా వాళ్ళు ఇంకా దొరకలేదు. అసలు దొరుకుతారో లేదో. ఒకవేళ వాళ్ళు కనపడకపోతే ఎలా? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. మా ప్రయత్నం మేం చేస్తుంటే అది సక్సెస్ కావద్దని ఈ చంద్రలేఖ శ్రావణ్లు వ్యతిరేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైతే వాళ్ళని రాంగ్ ట్రాక్ లో పడేశాము. నిజమైన వాళ్ళు మాకన్నా ముందు వాళ్ళకి దొరికితే అమ్మో. భగవంతుడా, ఎలా అయినా వాళ్ళు మాకే దొరికేలా చేయి తండ్రి. నా కోరిక ఎప్పుడు ఫలిస్తుందో, వాళ్ళు దొరికారన్న శుభవార్త ఎప్పుడు వింటాను. మమ్మీ, ఇవాళ సండే కదా, మనం సరదాగా బయటికి వెళ్ళాం పద మమ్మీ. బయటికా? అవును మమ్మీ, పార్క్కి వెళ్దాం. సారీరా, ఇవాళ నాకు చాలా పనులున్నాయి. పైగా నా మనసు కూడా బాగాలేదు. నెక్స్ట్ సండే వెళ్దాంలే. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను, కూర్చో. అవును, క్లాసులకి వెళ్తున్నావా? వెళ్తూనే ఉన్నానక్క. అవును, సరస్వతి ఎక్కడా? సరస్వతి, సరస్వతి. అమ్మ గుడికెళ్ళిందే. అలాగా. అవును, ఏంటి చిట్టి తల్లి సైలెంట్గా అలా కూర్చున్నా? ఓ, ముందు నిన్ను పలకరించలేదని అలిగావా? నువ్వు సైలెంట్గా ఉంటే ఎఫ్ఎం రేడియో ప్రసారాలు ఆగిపోయినట్టుగా ఉంది. ఇవాళ సండే కదా, బయటికి వెళదాం అంది. నేను రావడం కుదరదు అన్నాను. అందుకని మౌనం పాటిస్తుందేమో. జేరా, అంతేనా? అదా సంగతి. ఇలారా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.